మా ఇల్లు వెనకకున్నది సార్. నాకు పిలిచింది, అక్క అక్క నీ మరిది లేస్తలేడు రా అంటే, బావ లేడు అంటే, లేడే పొలం కడిపోయిండు, మరి నా మరిది లేవకొచ్చినట్టున్నావు కదా అని నేను కూడా ఇట్లా పోయేటోళ్ళకి పిలిచిన సార్. నేను ముందుకు ఉరకలేను. ఏవో నా మరిది లేవకొచ్చినట్టు రండ్రి రండ్రి అంటే అన్న. అయితే మా కులం పిల్లగాడు సతీష్ అనేటి పిల్లగాడు వచ్చిండు. వచ్చి ఆ పిల్లగాడు చూస్తే నేనేం చేసిన, ఇట్లా కొట్టిన లేవకొచ్చిండు నా మరిది అని. లేవకొచ్చిండు. లేవకపోతే మా అత్తకు ఫోన్ చేసినాము. మా అత్తకు ఫోన్ చేసి మా అత్త వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది సార్ మాకు తెలియదు సార్. పిలిస్తేనే నేను పోయినా సార్. నేను తల్లిని, నన్ను పక్కకు ఉంచిండ్లు. నా ఇల్లు దూరం అన్నది. నాకు తెల్లారుజాములో ఫోన్ చేసిండ్లు. ఫోన్ చేస్తే నేను వచ్చిన దాకంటే కింద పడిపోయిండు. ఇట్లా ఊపితే లేవలే జాంగ మీద ఇట్లా బనీ ఉన్నది. బనీ మీద మరి ఈ బనీ ఇట్లా తీయదందుకు పోయితే నన్ను తీయనీయలేదు సార్. నాకు ముట్టనీయలేదు సార్. నాకు మర కింద లుంగి ఉన్నది కదా, ఆ లుంగి సుఖ నేను చూడలేను సార్. నేను ఈడ నీళ్ళు పోయంగానే నేను చూసిన సార్. ఆ జాంగ్ వేసిండ్లు, ఇంత పసుపు వచ్చిండ్లు అంతే. ఇక ఏం జరిగింది నేను చూడలేను సార్. నేను ఇక నా పిల్లలు, నా ఇద్దరు కొడుకులు, ఒక కొడుకుకి ఇంటికి వంచిచ్చిన, ఒక కొడుకు చిన్న కొడుకుకి ఇంటి కూడా ఎప్పుడెప్పుడు అవుతుండే గొడవలు. భార్య భర్తలు అవుతుండే. ఎప్పుడైతుండే కయ్యము. ఏ విషయంలో పెట్టుకుంటుండ్రేమో. నేను ఇట్లా పనికి పోతుంటే కాయలో లేదందుకు నేను పొంగ ఇనుకుంటూ పోతుంటే కానీ నేను నిలబడి నేను వినకుంటే నా పనికి నేను వెళ్ళిపోతా సార్. నా కోళ్ళు పెడతాను, నేను వెళ్ళిపోతుంటే సారు. నేను నిలబడి వినకుంటే నేను సారు. లేదు, నా కొడుకు తిన్నదే పానం ఇది. నాకు డౌట్ ఉన్నది. నేను ఇంత ఎత్తు కొడుకుని కన్నా మీకెట్లా కొడుతుంది? నా కొడుకు దొరుకుతాడా? నాకు ఇప్పుడు 100 బొక్క పెట్టేటోడు ఇంకొక కొడుకు ఉన్నాడు. ఎటన్నా పోయితే బోరకాడికి పోతాడు, నేను పోతా, నా పిల్లలు పోతారు. మాకు అపాయం అన్నది సారు. మీ కాలు మొక్కుతా, నేను కాలు మొక్కుతా. నాకు దర్యాప్తు చేయండి మీరు. నేను ఒకటి ఇద్దరు కొడుకులు అయితే సరే ఇంత మంచి ఇచ్చేసిన, పొలం మంచి ఇచ్చిన, ఇల్లు మంచి ఇచ్చిన, నేను అన్ని మంచి ఇచ్చేసి. ఇగో ఒక కొడుకు ఒక బిడ్డ. చిన్న కొడుకు పెద్దోడికి 2 కొడుకులు ఒక బిడ్డ. నా పేరు స్వరూప సార్. మా ఆయన పేరు మల్లయ్య. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు సార్. నేను వదిలేదందుకోండి సార్. మొన్న వదిలేసి వచ్చింది సార్. అప్పుడప్పుడు మా పాలలకు మాకు కయ్యలు అవుతూనే ఉంటాయి సార్. మేము కట్టుకొని ఇల్లు 3 సంవత్సరాలు అయింది సార్. ఎప్పుడెప్పుడు కయ్యలు అవుతూనే ఉన్నాయి సార్. గల్లలు కూడా చూసారు, అందరు కూడా చూసారు సార్. ఏమి కూడా రోజు చాపించుకుంటా నీటిలో మన్ను పోసుకుంటా పోతుండే సార్. ఒక్కరోజు కూడా నా పిల్లల్ని దగ్గరికి తీయలేదు సార్. 10 సంవత్సరం నా కొడుకుని పోతా నష్టం చేసుకున్నా సార్. నేను ఎడపల్లిలో సీనున్న కార్ఖాన వర్క్ చేసిన సార్. మా ఆయన మేస్త్రి పనిపోతుండే నేను సీనున్న కార్ఖాన వర్క్ చేసిన సార్. తొడిమిల్లు బాగా ముట్టిపోయింది అనేసి బిడీలు చేసుకో అన్నాడు సార్. మొన్నటిదాకా 100 రూపాయల పని నడిచింది, 100 రూపాయల పనికి పోయినా సార్. 100 రూపాయల పని అయిపోయినాక నేను పొలం కాడికి వస్తుంటే కూడా అది నువ్వు బిడీలు చేసుకొని నరికేసుకుంటోట్లు అన్నాడు సార్. అయితే ఓ పాలల్లో ఒడ్లు జరిగిండ్రు అన్నాడు సార్. నేను వీడియో కాల్ చేసి అయితే ఒడ్లు జరిగితే రేపు నాటు పడుకొని దాన్ని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడతామన్నాడు సార్. నువ్వు నాకేది కూడా నాకు చెప్పావు అన్నాడు. నువ్వు గొడవ చేస్తా అంటే కూడా అద్దంటావు నాకు అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అంటే రేపైతే నాటు పడిపోనే 2 పెద్ద మనుషులను దొరికొచ్చి అడిగిపిద్దాం అన్నాడు సార్. అంతే సార్. సార్ రాత్రి బోర్డులు ఎక్కించిండు సార్. చికెన్ తీసుకొచ్చుకో అన్నా సార్. అందరం పిల్లలు మేము కూర్చున్నాం, తిన్నాం సార్. కూలర్ పెట్టుకుని అందరం బయట రూమ్లోనే వండుకున్నాం. మంచం చిన్న అందరం 4 పట్టాం సార్. అందరం కిందనే వండుకున్నాం. అతనికి అప్పుడు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కొంచెం మైండ్ కూడా పనిచేయదు. ఒక్కసారి తెల్లందాక లాట్రిన్ పోతే కూడా అన్ని తలుపు తెరపెట్టుకొని కూడా అట్లా నిద్ర అవుతుండే. ఈ కళ్ళ అన్నలే అంటుండే, బావమరి ఏం నువ్వు తలుపు తెరపెట్టుకొని కూర్చుంటావారా అంటే బాగా నిద్ర అంటుపోయింది అని వాళ్ళకి చెప్తుండే. అంతే ఒక్కొక్కసారి నిద్ర మబ్బులు కూడా తలుపు పెట్టకపోతుండే. ఆయన కూలర్ పెట్టుకుంటే మన పిల్లలకు చలి వస్తుంది, పిల్లలకు చలి పెట్టకుండా ఉంటుందని
ఆయన లోపల చలి పెడతాను పోయి లోపల వండుకుంటుండే సార్. కూలర్ మీరు ఎప్పుడు చూసినారా కింద పడిపోయినారు? పొద్దుగాలనే చూసినాం సార్. పొద్దున మా పాపకు సండాస్ వచ్చింది. అయితే మమ్మీ సండాస్ వస్తుందంటే మాది బాత్రూమ్ గొలుసు వెళ్ళదు సార్. పాపకు లేపమని అలా వచ్చింది, బాత్రూమ్ గొలుసు ఇస్తుంది అని చెప్పిన. చెప్తే మమ్మీ పాప లెవ్వకి వచ్చింది అని చెప్పింది. బావ లెవ్వే అని నేను అన్నా. లేవలేడు. రాత్రి ఏం సీసాలు రోజు తాగుతాడు సార్. అయితే కళ్ళులో మతి ఉన్నది కదా, నీళ్ళు చల్లి లేవలేడు. అయితే మా యారాలకు పిలిచిన, అక్క మైపల్లెవ్వకి వచ్చిందాక రాయే అని చెప్పిన. మా కులం అన్న ఒక అన్న పోతున్నాడు, అన్న మైపల్లెవ్వకి వచ్చిండు రాయే అన్న. గల్లోకి 2-3 వచ్చారు. అయితే అట్లనే దాఖలుగా ఏం కూడా చూడలే. దాఖలకు తీసుకోదాం అని దాఖలకు తీసుకుపోయినాము. తీసుకొస్తే డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే ఆట వచ్చిందమ్మా అని చెప్పిండు. ఇంటికి తీసుకొచ్చేసినాం సార్. మరకలు ఉన్నాయంటే కదా మెడకి? అదే సార్ నాకు కూడా తెలికొచ్చింది. ఇక్కడ తాను చెప్పి నిన్న బయటకు తాను చెప్పి అందుకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ చూపిస్తేనే నేను చూసిన సార్.